ఈ ధర్మవరపు గారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా టచ్లో ఉంటారండి మనకి ఇప్పుడు మన వాళ్ళ మిత్రులు? అబ్బాయి టచ్లో ఉన్నాడండి. ఈ మధ్యన ఎప్పుడో ఒకసారి మాట్లాడాడు నాతో. ఓకే. సెటిల్డా, వెల్ సెటిల్డా, బాగానే ఉన్నారు. అతను వాళ్ళ అబ్బాయి ఏదో యాక్ట్ చేస్తున్నాను అంకుల్, నేను ట్రై చేస్తున్నాను అన్నాడు. అవును, మొన్న ఈ మధ్య బయటికి కూడా అనౌన్స్ చేశారు. తను ట్యాగ్ చేస్తున్నాడు, ఏదో క్యారెక్టర్స్ చేస్తున్నాడు అక్కడక్కడ ఓకే ఓకే చేస్తున్నాడు. నేను చెప్పాను ఏమన్నా అవసరం ఉంటే చెప్పమా, రెఫర్ చేస్తాను అన్న. ఓకే రాలే మళ్ళీ ఒకసారి కలిసాడు నన్ను, ఓకే. ఏదో ఫంక్షన్లో కలిసాడు, అది కూడా ఎస్ ఎస్. అచ్యుత్ గారు ఫ్యామిలీ అందరూ అంటే మీతో బాగా బాగా ఉండేవాళ్ళు కదా వాళ్ళంతా? అచ్యుత్ గారు ఫ్యామిలీ టచ్లోనే ఉంటారు. ఆవిడ అమ్మాయి టచ్లో ఉంటుంది. ఓకే. 2 పిల్లలు, ఆల్రెడీ ఒక అమ్మాయి యూఎస్లో ఉంది. ఓకే. రెండో ఆమె కూడా బహుశా యూఎస్కి వెళ్తుందో. 2 ఆడపిల్లల? 2 ఆడపిల్లలు. ఓకే ఓకే. సెటిల్ రాజా గారి పిల్లలు 2 మ్యారేజ్ అయిపోయింది. రాజా పెళ్ళికి తారక్ చేశాడు, 2కి పెళ్ళి తన చేశాడు. అవునా? హీ హెస్ టేకెన్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎస్. ఫ్యామిలీ విషయానికి వస్తే మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అండి. ఓకే. ఏం చేస్తున్నారు? పాప స్టేట్స్లో ఉంది, మ్యారేజ్ అయిపోయింది, స్టేట్స్లో ఉంది. ఓకే. దానికి ఒక బాబు. మా బాబు యాక్ట్ చేస్తున్నాడు. ఏం పడ్డాయా సినిమాలు? హీరోనా లేకపోతే? హీరోగా శేఖర్ సూరి సినిమాలో ఈక్వల్ హీరో చేశాడు. ఇతను వీడు రిషి, తమిళ్ రిషి, ఇద్దరు హీరోస్. నెక్స్ట్ ఇంకో మన పవన్ కళ్యాణ్ బ్రదర్గా చేశాడు అజ్ఞాతవాసిలో. అజ్ఞాతవాసి చేశాడు. తర్వాత ప్రత్యర్థి అనే పిక్చర్ చేశాడు. తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్న పిక్చర్లో చేస్తున్నాడు, లీడ్గా చేస్తున్నాడు. మీరు డైరెక్ట్ చేసిన పిక్చర్ ఏ జోనర్? కామెడీ అండి. కామెడీ ఫ్యామిలీస్. ఇప్పుడు వస్తున్న సినిమాలు, ఎందుకంటే సినిమాలకి థియేటర్కి జనాలు రావట్లేదు, చాలా 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 వింటున్నాం. డ్రై నడుస్తుంది, అది చాలా వింటున్నాం. థియేటర్ మూసేయాలని ఇవి చాలా వింటున్నాం కదా. ఏమీ లేదు, నేనైతే ఆడియన్స్ని తప్పట్టనండి. ఎందుకంటే ఆడియన్స్ కనుక రాకపోతే కోర్టు ఎందుకు హిట్ అవుద్దండి, ఎందుకు హిట్ అవుద్దండి, కమిటీ కుర్రోళ్ళు ఎందుకు హిట్ అవుద్దండి, మ్యాడ్ ఎందుకు హిట్ అవుద్దండి? అవును, చిన్న సినిమాలు కదా ఇవన్నీ. అవును. ఇందులో హీరోలు ఎవరు చెప్పండి నాకు? ఎవరు స్టార్ హీరోస్ కాదుగా. అవును. మరి ఇవన్నీ ఎందుకు హిట్ అయ్యాయి? కంటెంట్. ఆడియన్స్ కాదండి. ఫస్ట్ మంచి సినిమా తీయాలి, సెకండ్ దాన్ని ప్రాపర్గా ప్రమోట్ చేయాలి. ఈ రెండిట్లో ఏది ప్రాబ్లం ఉన్నా సినిమా చూడరు. సినిమా బాగాలేకపోతే ఇవాళ నిర్మోహమాటంగా 2వ షోనే ఖాళీ అయిపోద్ది. అవును, వాస్తవం. ఏమండి, సినిమా ప్రమోట్ చేయకపోతే ఫస్ట్ షోకే ఎవరు జనం రారు. ఎందుకంటే జనాలకు తెలియాలిగా. అవును, సినిమా ఉన్నట్టు తెలవాలి కదా. అవును. వాళ్ళు రావాలి అంటే సినిమా ఉంది, నాది ఈ జానర్ సినిమా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పాలిగా మనం. ప్రమోషన్స్ అంటే ఈ మధ్య ఒక సినిమా దుమ్ముదులు బదులు పెట్టారు, ఒకటి ప్రమోషన్స్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి చెప్తున్నా. అంటే ఒకటండి, అంటే ఇప్పుడు తప్పు ఎవరిది తప్పు అన్న దానికి కూడా దీంట్లో ఆన్సర్ ఉండదండి. ఎందుకంటే చిన్న సినిమాకి వచ్చేసరికి ఏమైపోతుందంటే ప్రొడ్యూసర్ బై ద టైం ఫస్ట్ కాపీ వచ్చేసరికి డ్రైన్ అవుట్ అయిపోయి ఉంటాడు. అవును, అప్పుడే ప్రమోషన్కి పెట్టాలి డబ్బులు. ప్రొడ్యూసర్ డ్రైన్ అవుట్ అయిపోయి ఉంటాడు, పెట్టాలి, రిలీజ్ అయితే చాలా బాబు చాలా అన్నట్టుకుంటాడు, బరువు తగ్గిపోద్ది అన్నట్టు. సో ఇబ్బంది అవుతుంది. దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ముందుకు వస్తారు? ఇట్స్ ఎ బిజినెస్. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఒక ఎమోషనల్గా మాట్లాడడానికి లేదు. సినిమా డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు, ఎట్లా వస్తారు, ఎందుకు వస్తారు? సినిమా మీది, డబ్బు మీది, ఇట్స్ డబ్బుతో వ్యవహారం ఇది. కాకపోతే ఏంటంటే చేయాల్సింది ఏంటంటే అన్ని సినిమాలు చూడాలి డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే తీసిన ప్రతి చిన్న సినిమా బ్యాడ్గా ఉండదు. చిన్న సినిమాల్లో మంచి సినిమాలు కూడా ఉన్నాయి. కనీసం చూసాను, బలగం లాంటి మంచి సినిమాలు ఉన్నాయి కదా. అవునుగా. బలగం దిల్రాజుగా తీసుకుంటే కదా హిట్ అయింది. ఆ బలగం ఇంకెవరో చిన్న డిస్ట్రిబ్యూటర్ చేసి ఉంటే కాలగర్భంలోకి వెళ్ళిపోయింది. ఆయన సెకండ్ బ్యానర్లో ఆయన ప్రొడ్యూసర్ కదా. ఆయన టేకప్ చేశాడు. అలా మంచి సినిమాలు టేకప్ చేయగలిగితే వస్తాయి, హిట్స్ వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే అలాంటి వాళ్ళ చేతిలో పడితే సినిమా పెరుగుతుంది. ఎన్నండి ఇప్పుడు మన రాజ్ తరుణ్ ఫస్ట్ పిక్చర్ ఏంటది, ఉయ్యాల జంపాల. ఆ సినిమా నాగార్జున వాళ్ళు టేకప్ చేయకపోతే సినిమా ఎక్కడ ఉండేది? ప్రాపర్ ప్రమోషన్ అయ్యి ఉండేది కాదు, సినిమా ఆడి ఉండేది కాదు. అలాగా సురేష్ బాబు కొన్ని టేకప్ చేశాడు. అవును, పెద్ద బ్యానర్స్, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, పెద్ద బ్యానర్స్ సినిమా చూసి బాగుంది లెటెస్ట్ టేక్ ఇట్ అంటే డెఫినెట్గా మంచి సినిమాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్కి నోచుకునే సినిమాల్లో కూడా మంచి సినిమాలు ఉంటాయి. అవును, ఉండొచ్చు. అవును.